ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే మేషరాశి ఫలితాలు చూసినట్టయితే మేషరాశి వారి యొక్క గ్రహస్థితి నక్షత్రాదులు చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాలు, ధని నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశికి చెందినవి. మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము వక్రగమనంతో మేషరాశి వీక్షణ, చతుర్థ స్థానం ముందు అంటే 4వ స్థానంలో కర్కాటకంలో కుజుడు, షష్ఠ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో రవి తదుపరి అష్టమ స్థాన సంచారము, బుధుడు అష్టమ స్థాన సంచారము, భాగ్యస్థానంలో శుక్ర సంచారము, అట్లాగే వృద్ధ మార్గంలో శని ఏకాదశ సంచారము, ద్వాదశ స్థానంలో రాహు సంచారము. ఈ గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారికి యొక్క పరిస్థితి చూస్తే జన్మరాశ్యాత్తు అన్నట్టుగా ద్వితీయ స్థానంలో గురువు ఉన్నా కూడా వీక్షణ అనేటువంటిది మేషరాశిలో కలుగుతున్నందువల్ల కొంత పనులలో జాప్యము, మళ్ళీ మానసికమైనటువంటి చికాకులు, మనశ్చింతన అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే ఒక భావంలో మేషరాశి వారి యొక్క పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఉద్యోగాలకి సంబంధించి ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. అట్లాగే కర్కాటకంలో కుజుడు సంచారం వల్ల దుర్వార్తా శ్రవణము, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, అగ్ని ప్రమాదాలతో పాటు ఏదో ఒక భయాందోళన మనస్సులో భీతిగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా భయంతో కూడుకున్నటువంటి దాంతో ఉంటుంది. అట్లాగే చతుర్థ స్థానం ముందు కుజ సంచారం వల్ల ఎప్పుడో తగిలినటువంటి దెబ్బలు ఏవైతే మనసుకి కానీ శరీరకం కానీ తగిలిన దెబ్బలు ఒక్కసారిగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ ఒక మానసికమైనటువంటి చింతన భావన కలిగే అవకాశం ఉంది. అట్లాగే కుజుడు చతుర్థ స్థానం సంచారం వల్ల శస్త్రచికిత్స కానీ, శ్వాసకోశ సంబంధించి కానీ, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లా బంధుప్రేమికంగా ఉండేటువంటి వారు బంధువుల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అట్లానే ఇతరత్ర సుఖస్థానంలో మంచిగా సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లేటువంటి వారు కొంత అసౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే వాహనాలకు సంబంధించి చాలా అత్యధికంగా ప్రమాణాలతో వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం అనేటువంటిది మంచిది. అట్లాగే కేతు ఈ యొక్క కన్యలో సంచారం వల్ల షష్ఠ స్థానంలో ఆకస్మిక ధనాదాయము, ఆర్థికాభివృద్ధి, ఆకస్మికంగా ఎప్పుడో జరగాల్సిన కార్యాలు మళ్ళీ సఫలీకృతం కావటము, తద్వారా ఆదాయం సమకూరటము, శత్రు రోగాదులు ఏవైతే ఉంటాయో కొంత రుణం కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా రుణం అనేటువంటిది బంధువులతో కానీ ధనంతో కానీ ఉన్నట్లయితే అవి కొంతవరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క రవి సప్తమ తదుపరి అష్టమ స్థాన సంచారం వల్ల ఈ యొక్క సూర్యుడు మీకు
అష్టమ స్థాన సంచారం ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదర సంబంధం కానీ కటి సంబంధం కానీ అట్లాగే దీర్ఘకాలికంగా ఎప్పుడో ఇబ్బందులు పడుతున్నటువంటి నరాల బలహీనత కానీ అటువంటివి గోచరించే అవకాశం ఉంది. అట్లాగే బుధుడు అష్టమ స్థాన సంచారం వల్ల సమయస్ఫూర్తి ఆలోచనతో ఏదో ఒక నిర్ణయం తీసుకొని యోచనతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. తద్వారా కార్యక్రమాలను సఫలీకృతం చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అష్టమ స్థాన సంచారం వల్ల అతిగా భోజనం చేయటము, మితంగా భోజనం చేయటం అనేది మంచిది. ఎక్కువగా తినటం వల్ల ఆహార పదార్థాలకు సంబంధించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. లేదా అది కలుషిత ఆహారం కానీ లేదా ఆహారంలో కొన్ని భిన్నమైనటువంటి క్రియల ద్వారా అనారోగ్యమయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే అష్టమ స్థాన బుధుడు సంచారం వల్ల ముద్రణాధికారం కానీ ప్రాసాదాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కానీ కొంత గుర్తింపు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. 9లో యొక్క శుక్రుడు గోచారంలో ఉన్నారు కాబట్టి మీకు అత్యధికమైన భక్తి భావన, పుణ్యక్షేత్ర దర్శనము, గురుక్షేత్రాలు దర్శనం చేసుకోవటము, గురుక్షేత్రం కానీ దాన ధర్మాలు కానీ దాతృత్వం కానీ మిమ్మల్ని చూడంగానే ఎవరైనా పలకరించేటువంటి భావంలో ఉన్నారు, మమ్మల్ని ఏదో ఒక ఆదరణతో తీసుకొని ముందుకు వెళ్తారేమో అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శని తన యొక్క వక్రగమనం వీడి రుజు మార్గంలో ప్రవేశించేటువంటి సమయంలో ఈ యొక్క శని వక్రగతిని వీడినారు కాబట్టి 15వ తారీఖు నవంబర్ నుంచి కూడా ఈ యొక్క నవంబర్ మాసంలో శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ యొక్క గ్రహ దృష్టి తృతీయ దృష్టితో ఉన్నాడు కానీ దీర్ఘకాలికంగా అటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణానికి కానీ లేదా దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు పునః మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 12లో రాహు ఉండడం, తరచూ ప్రయాణాలు, తద్వారా వృధా సంచారము, తద్వారా ఇంకా ఏది పాలుపోలేకపోతుందా అని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ యొక్క ఎంత చేసినా ఇంతైనా, ఎంత శ్రమ వేసినా కూడా విలంబనగా ఉంటుంది కార్యక్రమం కూడా అన్న భావంతో మనస్సులో ఉంటారు. దురాశ దుఃఖానికి చేటని అంటారు కాబట్టి కొంత ఆశపడడంలో సందేహం లేదు. కానీ ఎంతవరకు అంతవరకు యొక్క మన భావనలుగా ఉండాలి మనస్సులో. కాబట్టి అత్యాశకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మేషరాశి వారి యొక్క ఫలితం చూసినట్టయితే దీర్ఘకాలికంగా వీరికి సమస్యగా పరిష్కారంగా ఈ యొక్క కుజుడు అట్లాగే రాహు వ్యతిరేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సర్పారాధన చేయడం అనేది కార్తీక మాసంలో రాబోయేటువంటి చాలా అత్యద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కుజుడికి రాహుకి ఉపవాసాలు ఉండడం కానీ లేదా ధాన్యదానం చేయడం కానీ వాటితో ధాన్యంతో అభిషేకం చేయడం కానీ శివుడికి చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు గోచరిస్తాయి. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, విభూతితో అభిషేకం చేసుకోవటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందుతారు. అట్లాగే వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో మీకు నచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారితో మీరు సంభాషించడం మంచిది. అట్లాగే ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇక మళ్ళీ వ్యాపారవేత్తల్లో కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ నవంబర్ మాసంలో ఉత్తరార్ధం చాలా బాగుంటుంది. అంటే నవంబర్ 15, 17 తర్వాత కొంత సానుకూలమైనటువంటి స్పందన గోచరిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. మొత్తం మీద నవంబర్ మాసంలో కుజరాహులు మినహా అన్ని గ్రహాలు అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి మేషరాశికి. ఈ విధంగా కుజ, గురు, రాహువులు వాళ్ళ అనుగ్రహం పొందడానికి తగిన క్షేత్ర దర్శనము, దాన ధర్మాలు చేయడం వల్ల, శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ఎన్ని నిమిషాలు నాయన?